డెవలప్మెంట్ బిల్డింగ్ ఓకే సార్ వెనక చూడండి వేస్తాను మళ్ళీ మళ్ళీ పర్లేదు ఓకే అంట ఫోటో అయిపోయింది కూర్చోనా అప్పుడు పక్కరేనా అట్టనే పక్కరా అప్పుడు పక్కరా దాడి దొరుకో ఇది మరకో అన్నా తమ్ముడు ఒక బొక్కేది అడ్డాలేనా సరేనా బ్యాడ్ చూడు సార్ రండి ఎంతమంది అధికారులు ఉన్నాయి ఈయన లోకల్ అధికారులు ఓకే రామ్మా తొందరగా ముందుకు రమ్మనండి బాబు ఏంటి రైస్ మా సైడ్ రమ్మ పిలుస్తారా అవి అధ్యక్ష ఒకరు బయటికి రండి అధ్యక్ష అధ్యక్ష ఖర్చులు తీసుకో రైస్ రేట్ కట్టించండి రేట్ కట్టించండి అన్నా ఒక్క నిమిషం డబ్బులు ఇక్కడొచ్చేమ్మా నా ఒకరు ఇటు పట్టుకొని చూడండి మా నాన్న
బయటికి చెప్తున్నాడంట. ఒక్క నిమిషం ఫోటో మార్కెటింగ్ సెక్రటరీ ఇక ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీత జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా సంయుక్త కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతు బజార్లో యొక్క బియ్యము కందిపప్పు పంపిణీ కార్యక్రమం చేపట్టబడింది. మార్కెట్లో ఉన్న అధిక రేట్లను ప్రజలు కొనలేకపోతున్న సందర్భాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తక్కువ రేటుకే బియ్యము కందిపప్పు అందజేయాలని కృత నిశ్చయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమంది. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు యొక్క ఆమోదం మేరకు ఈరోజు మన స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా కేజీ బియ్యం ధర 48 రూపాయలు, అదే స్ట్రీమ్ బియ్యం ధర 49 రూపాయలు, కందిపప్పు 160 రూపాయలకి తక్కువ రేటుకి ఈరోజు రైతు బజార్లో ఈ యొక్క నిత్యావసర వస్తువులను అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మన గ్రామ పట్టణ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క నిత్యావసర సరుకులను పొందవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మార్కెట్ యార్డులలో సరసమైన ధరలకు బియ్యము కందిపప్పు ఇక రానున్న కాలంలో కొన్ని పప్పు ధాన్యాలు కూడా దాంట్లో యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడున్న సమాజంలో అధిక ధరలతో ఉన్నటువంటి వాటి రేట్లని నియంత్రించాలంటే ఈ రైతు మార్కెట్ల ద్వారా విక్రయిస్తేనే నియంత్రించబడుతుంది అనే సందేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పోయి పేద ప్రజలకి ఇటువంటి కార్యక్రమాన్ని తెలియజేయాలని చెప్పి మా శాసనసభ్యులు మన సునీల్ అన్న నినాదంతో ఉన్నటువంటి మన సునీల్ అన్న ఈ కార్యక్రమానికి మమ్మల్ని పోయి ఆ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేసే విషయంలో ఓపెన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయమన్నారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనేవాళ్ళు, అది కాదు. ఆ అధిక ధరలతో ధనికులకు మాత్రం ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని పేదల ప్రభుత్వం చేయాలని చెప్పి దృఢ నిశ్చయితంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల దండ ఎప్పుడు ఉంటుందని, ఇటువంటి ధరలను నియంత్రించి ప్రజా సమస్యలపైన అతను ఈ ఒక్క నెలలోనే ఈ పరిపాలన ఏ విధంగా ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఎలా ఉండాలనే కార్యక్రమాలను తీసుకొని పోతూ రివ్యూలు చేసుకుంటూ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు. వీటిలోనే రానున్న కాలంలో ఇప్పుడున్నటువంటి ఉప్పు పప్పు ధరలు ఇంకా తగ్గుతాయని, దీంట్లో ఇటువంటి కష్టపడుతూ మొన్నటి దాకా మాట్లాడినటువంటి కొంతమంది మీరు ఏం చేస్తారు అనేది నిదర్శనంగా ఈరోజు మార్కెట్లో ఈరోజు రేట్ల ధరలు తగ్గించి బియ్యం పప్పులు ఇస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గూడూరు ఎమ్మెల్యే గారి పాసిం సునీల్ కుమార్ గారి ఆదేశాలతో ఈరోజు మా పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్సు ఇక్కడ రైతు బజార్కు వచ్చి తక్కువ ధరకే బియ్యము కందిపప్పు ఇస్తున్నటువంటి దగ్గరకు వచ్చి వీటిని ప్రజలకు అందజేయడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచిన ఒక్క నెల లోపలే ఆ రోజు జగన్ గారు 3,000 ఇస్తానని చెప్పి పెన్షన్ని 5 సంవత్సరాలు కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే 1వ తారీఖునే ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు పెంచి మొత్తం ఈ జూలై 1వ తారీఖున 7,000 ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అంటే. అదేవిధంగా ఈరోజు ఉచిత ఇసుక ఇస్తానని చెప్పి 8వ తారీఖు నుంచే కనీసం ఒక ట్రాక్టర్ లోడు 6,000 7,000 ఉన్నటువంటి లోడుని ఈరోజు తక్కువ ధరకే ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అది ఆ విధంగా ముందుకు పోతుందని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కూడా ఈ గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారి వల్లే అవుతుందని, అందుకనే ప్రజలు అధిక మెజారిటీతో పట్టం కట్టినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మా విజనరీ నేత, ఆంధ్ర ప్రజల యొక్క ఆశా జ్యోతి, భారతదేశ రాజకీయాల్ని నియంత్రించే మహానాయకుడు మా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో ధరలు నియంత్రించే దానికోసంగా రైతు బజార్లని వాడుకొని రైతు బజార్ల ద్వారా పేద ప్రజలకి సప్లై చేసి
దళారీ వ్యవస్థను నియంత్రించే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముందుంటారు. దానికోసమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల్లోంచి పుట్టుకొచ్చిందే ఈ రైతు బజార్. గతంలో మనం చూసాం, ఎర్రగడ్డ రేటు పెరిగినప్పుడు ఆయన బయట నుంచి ఎర్రగడ్డ తీసుకొచ్చి దాన్ని ఇక్కడ తక్కువ రేటుకి పేద ప్రజలకు అందించిన అనేక సందర్భాలను చూసాం. అదేవిధంగా టమాటా ధర పెరిగినప్పుడు పేద ప్రజలకి అందించే దానికోసంగా టమాటా సప్లై చేసినప్పుడు చూసాం. ఈరోజు సామాన్యుడు బియ్యం కొనుక్కొని తినే పరిస్థితి చేయి దాటిపోయింది. ఒక రకంగా ఎఫ్ఈ షాపుల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బియ్యంతో కందిపప్పు, మినప్పప్పు, అదేవిధంగా చింతపండు అన్ని రకాలు కూడా సరుకులు ఎఫ్ఈ షాపుల ద్వారా సప్లై చేసేవాళ్ళు. గత ప్రభుత్వం వీటన్నిటిని తుంగలో దొక్కి మేము ఇంటింటికి సప్లై చేస్తామని చెప్పి బియ్యాన్ని మాత్రమే ఇచ్చిన పరిస్థితి మనం గమనించాం. ఆ క్రమంలోనే ఈరోజు కందిపప్పు లాంటివి నిత్యావసర వస్తువు అనేక కుటుంబాలు ప్రతిరోజు పప్పుతో ఆహార పదార్థాలు ఉపయోగించుకునే పరిస్థితి మనం చూసాం. వాళ్ళు అది కొనుక్కోలేని పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇవన్నీ గమనించినటువంటి బాబు గారు ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్స్తోనూ అదేవిధంగా హోల్సేల్ డీలర్స్తోనూ టైఅప్ అయ్యి బయట నుంచి కూడా సరుకులు తీసుకొచ్చి సరసమైన ధరలకు పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు మనం చూస్తున్నాం. కేజీ బియ్యం 48 రూపాయలకే ఈరోజు బహిరంగ మార్కెట్లో 65 నుంచి 70 రూపాయలు దాకా ఉంది. అదేవిధంగా లైట్ స్ట్రీమ్ అంటే లైట్గా ఉడకబెట్టినటువంటి బియ్యం కూడా 49 రూపాయలకి కేజీ ఇచ్చే పరిస్థితి. కందిపప్పు 160 రూపాయలకే ఇక్కడ ఇచ్చే పరిస్థితి. దీనివల్ల ఎవరైతే దళారులు బయట నుంచి తీసుకొచ్చి వాటిని స్టాక్ చేసి వాటిని ఎక్కువ రేటుకు అమ్మాలని ప్రయత్నం చేస్తారో, ఇక్కడ రైతు బజార్లో ఈ రేటుకు దొరుకుతున్నప్పుడు దళారులు ఇచ్చే పప్పు కోసం జనాలు ఎగబడరు. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చేస్తున్నాడు. ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ ధరల నియంత్రణ మీద దృష్టి పెట్టాడు. ఇందాక మా సోదరులు చెప్పినట్టు కొనకపోతే అడుగు అమ్మపోతే అడుగు అన్న పరిస్థితిలో ఉన్న అన్ని వస్తువులను కూడా కొండ దించి కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈ రైతు బజార్ను ఉపయోగించుకొని ఇవన్నీ సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇసుక ఉచిత ఇసుక కింద ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఏటి నుంచి యార్డుకి, యార్డు నుంచి యార్డు వరకు అయితే ఎంతైతే ట్రాన్స్పోర్ట్ పడుతుందో నామినల్ 88 రూపాయలు టన్ను రేటు కింద ఈరోజు సప్లై చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి ఆలోచన విధానం. నిన్న చూసాం, ఎలక్ట్రిసిటీ బిల్లుల మీద చంద్రబాబు గారు పవర్ ప్రజెంటేషన్ చేశారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క మీటర్ నుంచి ఎంత దోచుకుంది గత ప్రభుత్వం అనే దాన్ని ప్రజలకు సవివరంగా. అటువంటి నాయకుడు ఈరోజు మనకు ముఖ్యమంత్రి కావడం, ఈరోజు మా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఎంఆర్ఓ గారు అదేవిధంగా పౌర సరఫరాల డీటీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో రైతు బజార్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా పేద ప్రజలు ఏదైతే ఆశయాలతో చంద్రబాబు నాయుడు గారు వస్తే మా బతుకులు బాగుపడతాయనే ఆశయాలతో అఖండ మెజార్టీని ప్రసాదించారు, వాళ్ళ ఆశయాల్ని నెరవేర్స్తా అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేద ప్రజలకి అందుబాటులో ఉండే వస్తువులన్నిటి పెంచారు. బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలు అన్నిట్లో పెంచి వాళ్ళని గట్టి ఇరగొట్టడం జరిగింది ఒక అవకాశం ఇచ్చినందుకు. వాళ్ళ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ చెప్పాడు, మా ప్రభుత్వం వస్తే మీకు అన్నిటికీ నియంత్రణ, వస్తువులు కానీ కూరలు కానీ ఈ పెరిగిన ధరలన్నింటినీ నియంత్రిస్తానని రోజు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ ఆయనకి కట్టడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ ఉచిత ఇసుక భవన నిర్మాణ కార్మికులు 6,000, 6,500, 7,000 రూపాయలతో ఇసుకుంటూ వాళ్ళకి సదుపాయానికి పనులు లేక ఇళ్ళు నిర్మించుకోలేక నానా బాధలు పడుతున్నారు. ఆ ఉద్దేశంతో ఈరోజు ఉచిత ఇసుక లెక్క ప్రకారం కనీసం 2,500 రూపాయలకి ఇసుక దొరికే అవకాశం ఎక్కువ ఉంది, అంటే బడుగులతో కూడా. అదేవిధంగా ఈరోజు కందిపప్పు అంగట్లో 185 రూపాయలు ఉంది, ఈరోజు 160 రూపాయలకు అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా క్వాలిటీ మంచి బియ్యం 148 రూపాయలకి కిలో బియ్యం అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిత్యావసరాలు ఎన్ని పెరుగున్నాయో వాటిని నియంత్రణ చేసే
అవకాశాలు ఉన్నాయి, ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తాడు. అందువల్ల ఈరోజు మనందరం ఆయనకి ఓట్లేసి గెలిపించినందుకు ఈ ప్రజల రుణం తీర్చుకుంటాడు ఆయన. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరూ ఆదేశించి మీరు అధికారులతో కలిసి ఈరోజు రైతు బజార్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారు. ఆయన్ని మాట ప్రకారం ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ఉప్పు, ఈ పప్పు, బియ్యము ఇవన్నీ ఇచ్చుటకు మేము శ్రీకారం చుట్టేందుకు అందరికీ నమస్కారం. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారము. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో అవి ఆకాశం అంటుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఇక్కడ రైతు బజార్ గూడూరులో ఉన్నటువంటి రైతు బజార్లో షాప్ నెంబర్ 8లో సరసమైన ధరలకి క్వాలిటీ బియ్యము, షాప్ నెంబర్ 8లో సరసమైన ధరలకి క్వాలిటీ బియ్యము ప్లస్ కందిపప్పు ఈ రెండు కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంది. రైస్ అయితే 48 రూపాయలకి ఇస్తూ ఉన్నాము, కందిపప్పు అయితే 160 రూపాయలకి ఇస్తూ ఉన్నాము. సో అందరూ ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాము. అదేవిధంగా ప్రత్యేకంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ నుంచి ఉన్నాయో అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఓపెన్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని వెంటనే ఓపెన్ చేయండి షాప్ని, ప్రజలకి అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం, జిల్లా కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు మరియు గూడూరు రెవెన్యూ డివిజన్ అధికారి వారి సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి గూడూరు పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఒక ప్రోగ్రాం ఉంది, మనకు పబ్లిక్కి మనం ఇట్లా సర్వీస్ చేయబోతున్నాం మనం చెప్పంగానే అందరూ కూడా ఒక నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే వచ్చేసేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని గూడూరు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఈ యొక్క రైస్ని, కందిపప్పుని అందరూ కూడా తీసుకొని మేము అవసరాలకి వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం.